ఆహ్వానించిన పెద్దలకి, అదేవిధంగా మా న్యాయవాదులందరికీ, మిత్రులు, మా అందరికి పెద్దన్న మతీన్ గారికిను, మరియు తోటి న్యాయవాది ఈ ప్రోగ్రాం గురించి మా న్యాయవాదుల్లో ప్రతిరోజు ఫలానా ప్రోగ్రాం ఉంది, మీరు తప్పక రావాలి అని చెప్పి మా అందరినీ ఈ ప్రోగ్రాంకి ఎంకరేజ్ చేసిన పి సుధీర్ కుమార్ గారికి, అందరికీ, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తి మరియు రాజ్యాంగ రూపశిల్పి, విశ్వ వైతాళికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పే ముందు, అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. ప్రతి ఉద్యమానికి ఒక ప్రెస్ నడిపేవారు. అలాగే మా మైనార్టీలకి ఒక నాయకుడిగా, ఒక న్యాయవాదిగా ఉండి మైనార్టీల రక్షణ కోసం రాజ్యాంగంలో మత హక్కులు అన్నీ కల్పించి ఒక న్యాయవాదిగా మైనార్టీకి అండగా ఉన్నారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మైనార్టీలకి రక్షణ లేనిదే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉండదు. ఏ దేశంలో మైనార్టీకి రక్షణ ఉండదో ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పి ఉన్నారు. అంత మహా గొప్ప వ్యక్తి గురించి ఇవాళ ఇంత ఇదిగా మాట్లాడుకోవాల్సిన అవకాశం ఎందుకు ఏర్పడుతుందంటే, మన ఇళ్లల్లో, ప్రతి ఇళ్లల్లో హోలీ బుక్స్ ఉంటాయి. కొందరి ఇళ్లలో భగవద్గీత ఉంటుంది, మరొకళ్ళ ఇళ్లలో బైబిల్ ఉంటుంది, కొందరి ఇళ్లలో ఖురాను, ఇలా ఉంటాయి. కానీ భారతీయ పౌరుడిగా మనందరి దగ్గర ఉండాల్సింది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. దాని రూపశిల్పి అయిన అంబేద్కర్ గారి గురించి వాళ్ళ పార్లమెంట్లోనే తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి నాయకులున్న ఈ దేశంలో మరోసారి మనం అంబేద్కర్లా ఉద్యమించి మన రక్షణ కోసం, మన హక్కుల గురించి మనం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కేవలం పొలిటికల్ లబ్ధి కోసం ఒక ప్రజల్ని, ఒక వర్గాన్ని అనగదొక్కితేనే మనం రాజ్యాధికారంలో వచ్చారన్న ఒక తప్పుడు భావంతో ప్రతిసారి ఒక వర్గాన్ని కార్నర్ చేయటం ఈనాటి పాలకుల ముఖ్య ఉద్దేశం అయిపోయింది. వారితో పాటు కేంద్ర ప్రభుత్వాలే కాదు, వారితో నడవాలంటే ఎటువంటి మైనార్టీకి కానీ, క్రిస్టియన్స్ కానీ ఎటువంటి పదవులు ఇవ్వకుండా ఉండాలన్నది ఒక కండిషన్గా కూడా పెట్టి మైనార్టీని అణగదొక్కే ప్రయత్నం ఎప్పటి నుండో సాగుతుంది. ఇవాళ చూడండి, ఎవరికైనా ఒక గొప్ప పదవి ఇవ్వాలంటే అతను మైనార్టీ కాకుండా ఉంటేనే పదవి ఇస్తున్నారు. ఇలాంటి భావజాలాలున్న నాయకులు వస్తే భారతదేశం ఎటుపోతుంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎటుపోతుంది. కాబట్టి ప్రజలారా, అంబేద్కర్ గారి భావాలంటే కేవలం ఆయన చెప్పిన ఆదర్శాలని సూక్తిగా తీసుకొని వాటిని అవలంబించడం కోసం నడవటమే ఈనాటి అంబేద్కర్ అడుగుజాడల్లో మనం నడిచినట్టు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.